అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మీకు జీవితంలో ఏదైనా లక్ష్యం సాధించాలనుందా? లక్ష్య సాధన కోసం మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రయత్నంలో నడిచే రహదారి ఏది ఉండదు. అంతా ముళ్ళామయం, రాళ్ళు, రప్పలు అవన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్తేనే జీవిత లక్ష్య సాధన కోసం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సక్సెస్ స్టోరీస్ కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ కానీ మీరు చదివినట్టయితే ఈ విషయంతో ఎవరికి లైఫ్ అంత ఈజీ కాదు. అలాంటప్పుడు మీ ప్రయత్నాలు ఏం చేస్తారు? ఇది తక్కువగా ప్రయాణించే రహదారి, ది రోడ్ లెస్ ట్రావెల్డ్, ఈ శీర్షిక పేరు. అంటే చాలా తక్కువ మంది ఈ రహదారిని ఎంచుకుని ముళ్ళున్న, రాళ్ళు, రప్పలు వాటినన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళి ఒక విజయ శిఖరాన్ని చేరుకుందామనే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా నడవాలనుకుంటే తప్పకుండా ప్రయత్నించండి. రండి, ఆ విషయాల గురించి చర్చిద్దాం. ఒక మానసిక వైద్య నిపుణుడు ఎం. స్కాట్ పెక్, రెస్పెక్టెడ్ సైకియాట్రిస్ట్, అతను రాసిన పుస్తకం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆ పుస్తకం పేరే ది రోడ్ లెస్ ట్రావెల్డ్, తక్కువగా ప్రయాణించే రహదారి. డు యు వాంట్ టు వాక్ ఆన్ దిస్ రఫ్ రోడ్ which is less traveled? Please come with me. Let's walk together. మీరు నడవాలనుకుంటున్నారా? జీవిత కష్టాలని వృద్ధికి అవకాశాలుగా స్వీకరిద్దాం అనుకుంటున్నారా? రండి, ఇలాంటి రోడ్లో నడవక తప్పదు. చూడండి పక్కన ఫోటోలో, ఇంత క్లిష్టతరమైన రోడ్డుని ఎంచుకుని అతను ఒక శిఖరాన్ని అధిరోహించాడు. అలాగే జీవితంలో మీరు ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు, చిన్న చిన్న లక్ష్యాలు కాదు, కొంచెం సిగ్నిఫికెంట్గా ఉన్న లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు ఆ సాధన ప్రక్రియ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందువల్ల వెనకడుగు వేయకూడదు, ముందుకే నడవాలి. రండి చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ టివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫార్మర్ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ టీమ్, ఫౌండర్ డైరెక్టర్ Attitude Positive Behavior Management Training Solutions, హైదరాబాద్. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నటువంటి మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్కి పునఃస్వాగతం. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సజెషన్స్ కమెంట్ రూపంలో అందజేయండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, 10 మందికి అందేలా చూడండి. జీవితం చాలా కష్టం, దయచేసి అంగీకరించండి. ప్లీజ్ యాక్సెప్ట్ లైఫ్స్ ఇన్హెరెంట్ ఛాలెంజెస్. ఇది ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మరింత మనకి చురుకైనటువంటి స్థితిస్థాపకమైన మనస్తత్వం ఉంటుంది. అంటే రెసిలియంట్ మైండ్ సెట్. మనం కష్టాలని నావిగేట్ చేయడానికి, మనం బలంగా ఉద్భవించడానికి, మనం రీడిఫైన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు మరియు వ్యూహాలని రచించుకోవడానికి, అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి కూడా ఈ భావన చాలా అవసరం. అంటే జీవితం కష్టం, ఎవరికి అంత ఈజీ కాదు, దయచేసి అంగీకరించండి. రెండోది, సమస్యలు వస్తాయి, ఎవరికైనా సమస్యలు ఉంటాయి. సమస్య లేనటువంటి జీవితం ఎవరికి అంత ఎవరు ఆస్వాదించడం. ఎక్కడో ఉంటారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళని, అట్లాంటివి సర్వసాధారణమైనటువంటి పరిస్థితుల్లో మనం సమాజంలో చూస్తున్నప్పుడు మనము ఈ జీవిత గమ్యంలో అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనం ఎలా స్వీకరించాలి? సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ప్రాబ్లమ్స్ ఆర్ వ్యూడ్ యాజ్ ఆపర్చునిటీస్.
వాటిని రోడ్ బ్లాక్లుగా చూసే బదులు మన గురించి మనం జాగ్రత్తగా రీడిఫైన్ చేసుకుని మన ప్రపంచంలో మనకి ఎదురుపడినటువంటి కొత్త విషయాల్ని తెలుసుకునే అవకాశాలుగా భావిస్తాం. సమస్యల్ని ధీటుగా ఎదుర్కోవడం ద్వారా మనకి ఒక కోపింగ్ మెకానిజమ్స్ తెలుస్తాయి, అంటే తట్టుకునే శక్తి వస్తుంది. సమస్య పరిష్కారాల నైపుణ్యాల వైపు స్థితి స్థాపికతలను అభివృద్ధి చేద్దాం. రెసిలియంట్ మైండ్ సెట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ మైండ్ సెట్ మనకి వస్తుంది ఎప్పుడు సమస్యల్ని అవకాశాలుగా భావిస్తే, రోడ్ బ్లాక్స్ గా భావించకుండా ఉంటారు. తర్వాత మనం ఏ సమస్యకైనా మనం బాధ్యత తీసుకోవాలి. మీ పరిస్థితికి ఇతరులను లేదా బాహ్య పరిస్థితుల్ని నిందించడం చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, మనం చాలా ఈజీ, మనం ఏదైనా సాధించలేకపోతే ఎదుగో ఇలాంటి కారణం వల్ల, అలాంటి కారణం వల్ల ఈ అభివృద్ధి నిరోధక శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి, ఇలా ఏవో రకరకాల. కానీ మీరు ఎప్పుడైతే ఒక మంచి మైండ్ సెట్తో ఉండాలనుకుంటున్నారు, అంటే లక్ష్య సాధన వైపు దృష్టి సాధిద్దాం అనుకుంటున్నారో, ప్రతిదానికి బాధ్యత వహించాలి. ఎందుకు ఎలా అవుతుందో మనం తెలుసుకుని దాన్ని ఛేదించడానికి ప్రయత్నించాలి. బాధ్యతను స్వీకరించడం వల్ల మార్పులు చేయడానికి మరియు మీ జీవిత దశను నియంత్రించడానికి మీకు అధికారం లభిస్తుంది, లేకపోతే లభించదు. నిర్ణయించుకోండి. 4వది, మనము ఒక ఇతరుల్ని ప్రేమించాలి. ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్స్ ఎవరుంటారు. నిజమైన ప్రేమ ఒక కమిట్మెంట్, అంటే ఒక నిబద్ధత లాంటిదట. ఎవరితోనైనా లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక అంకిత భావంతో ఉంటాం. మీ భాగస్వామితో కలిసి ఎదగడానికి సుముఖత చాలా చాలా అవసరం. అది అఫ్కోర్స్ మన డేట్లో లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా మన ఉద్యోగంలో మన కో వర్కర్ అవ్వచ్చు, కో ఎంప్లాయీ అవ్వచ్చు, లేదా మన కుటుంబ వ్యవస్థలో ఇంకొకళ్ళు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటే అది ఎలా సాధ్యం అంటే ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా, రాజీ మనస్తత్వం ద్వారా, పరస్పరం గౌరవించుకుంటూ మనం ముందుకు ఎదుగుతూ ఉంటాం. మనం లోన్లీగా ఏమీ చేయలేం, గమనించేది మనం సంఘజీవం. కాబట్టి మనకి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచి ఉత్సాహవంతమైనటువంటి ప్రేమానురాగాలతో ఉండడం మనం ఎంతైనా అవసరం మనకి. అలాగే మనం ఏదైనా సాధనా కార్యక్రమంలో, లక్ష్య సాధనా కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నప్పుడు ఏ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వస్తుంది. అంటే చిన్న చిన్న సక్సెసెస్, విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఏంటంటే దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్నప్పుడు స్వల్పకాలిక ఆనందాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దీర్ఘ లక్ష్యాలను సాధించడం ద్వారా నిజమైనటువంటి నెరవేర్పు వస్తుందని భావించాలి మనం. అంటే అప్పుడప్పుడు మనము తక్షణ ఆనందంగా ఉన్నప్పటికీ, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటిని కొంచెం పక్కకి నెట్టి దీర్ఘకాలికమైనటువంటి లక్ష్య సాధన కోసం మనం పరుగులు తీయాలి. గమనించండి, ఇది ఎలా సాధ్యం అంటే స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించుకోవాలి. మరియు పెద్ద పెద్ద బహుమతుల కోసం తక్షణ కోరికలు త్యాగం మటుకు చేయాలి. డెఫినెట్ ఇది మీకు ఒక అర్థవంతమైన జీవితానికి దోహదపడుతుంది. గమనించండి, డిలేడ్ గ్రాటిఫికేషన్ పే ఆఫ్స్ చాలా ఇంపార్టెంట్. తక్షణ తృప్తి కంటే ఆలస్యమైనటువంటి తృప్తి ఫలిస్తుంది, మనం దాన్ని ఆస్వాదిస్తాం. అలాగే మనం ఏమి నిర్ణయించుకోవాలన్నా, ఏ లక్ష్య సాధన వైపు మనము స్ట్రెస్ఫుల్ గా ఉన్నటువంటి సినారియోలో ప్రాబ్లం ఓరియంటేషన్ గా ఉన్నటువంటి ఆ రోడ్డు మీద నడవాలంటే, రహదారి మీద నడవాలంటే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. హోలిస్టిక్ హెల్త్ మ్యాటర్స్. ఈ హోలిస్టిక్ హెల్త్, సంపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏంటి? శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం మనకి కలిగి ఉండాలి. ఇలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం
తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, మరియు వ్యాయామం ద్వారా మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కష్టాల కడలిని ఈదాలంటే మన లక్ష్య సాధనలో మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒత్తిడి, ప్రతి క్షణం ఒత్తిడికి గురవుతూ ఉంటాం, గుర్తుంచుకోండి. అది మన ఆరోగ్యం ద్వారానే ఆ ఒత్తిడిని జయించగలం. పూర్తి ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే వ్యాయామం ద్వారా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం. అంతేకాకుండా మన మానసిక ఆరోగ్యం కూడా, మన మానసిక శ్రేయస్సుకి చాలా చాలా అవసరం. అనే మన ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా అంటాం. మెడిటేషన్, స్పిరిచువల్ గా ఎవరికి అనుగుణమైనటువంటి వాతావరణం ఉంటే వాళ్ళకి అట్లా ఒక ఆధ్యాత్మికత కూడా మనం పెంపొందించుకుంటే చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు మనం ఏ లక్ష్యాన్నైనా సరే ఒత్తిడి లేకుండా వాటిని అధిగమిస్తూ వెళ్ళచ్చు. సరే, ఇప్పుడు మనం పెరుగుతున్నటువంటి ధోరణి మనం తీసుకున్నా, అంటే గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, మనము లక్ష్యాన్ని సాధించాలి అన్నాం కదా. అయితే అది అందరికీ సాధ్యపడుతుందా? అనేక రకాల అసౌకర్యాలు వచ్చేస్తాయి, డిస్కంఫర్ట్ ఉంటుంది. గ్రోత్ రిక్వైర్స్ డిస్కంఫర్ట్. అంటే మీ పెరుగుదలకి అసౌకర్యం ఆటోమేటిక్ గా అవసరం అవుతుంది. ఎందుకంటే ఏది రెడ్ కార్పెట్ వెల్కమ్ కాదు. ఇందాక మనం చూసాం కదా, గతకలైనటువంటి రోడ్డు, ముళ్ళ కంపులు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఎలా నడవాలి బాబు ఈ రోడ్డు మీద? అంటే అంత లక్ష్యం, అంటే అంత వాట్ ప్రాబ్లం ఓరియంటెడ్ గా ఉంటుంది. ఏదైనా లక్ష్యాలు పెద్ద నిర్దేశించుకుని నడుస్తున్నప్పుడు సాధన వైపు. సో వ్యక్తిగత అభివృద్ధిని తరచుగా మన కంఫర్ట్ జోన్ లో వెలుపల ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో నిజంగా మీరు ఎదగాలనుకున్నారనుకోండి, మనం రిస్క్ తీసుకోవడానికి, మన భయాలను ఎదుర్కోవడానికి మరియు మన సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అదే గ్రోత్ రిక్వైర్స్ డిస్కంఫర్ట్ అంటే. అసౌకర్యాన్ని ఆలింగనం చేసుకున్నాం, ముందుకెళ్ళాలి. మీ కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టడం వల్ల కొత్త నైపుణ్యాలను నెరవేర్చడానికి, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఆలోచిస్తారు కదా, అసౌకర్యాన్ని ఆలింగనం చేసుకోండి, డిస్కంఫర్ట్ ని పాజిటివ్ గా చూడండి, దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఇంకా మనం చూస్తే మనం సంఘజీవులం, ఇందాక మనం చర్చించుకున్నట్టు. సో మీరు నెట్వర్కింగ్ చేయాలి. మానవులు సంఘజీవులు కాబట్టి వారు సహాయక సంబంధాలతో మాత్రమే వృద్ధి చెందుతారు. నేను ఒక్కడనే వెళ్ళిపోతా, నేను ఒక్కడనే సాధిస్తా, అది కాదు. ఎందుకంటే నెట్వర్కింగ్ చేయాలి. స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మరియు మీకు ఇష్టమైనటువంటి ప్రియమైన వారితో బలమైన సంబంధాలు పెంపొందించడం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మీరు గమనించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, మీరు సాధారణంగా మనం లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్ తీసుకుంటాం, అక్కడి నుంచి మనము వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుంటాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. ఈ నెట్వర్కింగ్ ద్వారా జరుగుతుంది. అది మీ ఇష్టం. ఫేస్బుక్ ద్వారా కానీ, లింక్డ్ ఇన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మనం ఇప్పుడు వర్చువల్ నెట్వర్కింగ్ చేస్తాం. అట్లా ఏ నెట్వర్కింగ్ సినారియోనైనా సరే మీరు స్వీకరించి ఆ నెట్వర్కింగ్ చేయాలి. ఎందుకంటే ఈ సంబంధాలు కష్ట సమయాల్లో విభిన్న దృక్కోణాలు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒక్కనే సమస్యలో కూరుకుపోతున్నానా, సో ఇంకో విధంగా ఎలా ఆలోచించాలి అలాంటి మంచి విషయాలు మీ నెట్వర్కింగ్ ద్వారా వస్తాయి. హ్యూమన్స్ ఆర్ సోషల్ క్రీచర్స్. సో వి థ్రైవ్ ఇన్ సపోర్టివ్ రిలేషన్షిప్స్. ఎంతవరకు వీలుంటే అంతవరకు మీ సపోర్టివ్ రిలేషన్షిప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీరు ఆలోచించండి, చూడండి ఈ ఫోటోలో ఏముందో. ఇలాంటి గతుకుల రోడ్డు ఏంటి, ఇదేంటి బాబు, ఇలా ఎలా ప్రయాణిస్తా ఉంటే ఇలాంటి మనం చర్చించినటువంటి అంశాలన్నీ మీరు దృష్టిలోకి తీసుకున్నప్పుడు విజయం మీదే. ఆస్వాదించండి. మీ సమస్యలని తీరే ప్రయత్నం మీరు 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 చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ జీవిత కష్టాలన్నింటినీ వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి.
మీ ఈ సమయానికి చాలా కృతజ్ఞతలు. A big thank you for your time. Thank you for watching. Please do watch our channel for stunning videos on professional development. మా ఛానల్ని లైక్ చేయండి, సజెషన్స్ ద్వారా కామెంట్ చేయండి, మా ఈ వీడియోస్ని షేర్ చేసి వెంటనే లైక్ బటన్ నొక్కండి, షేర్ చేసి అందరికీ అందేలా ప్రయత్నించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు విజయాలని, అభివృద్ధిని కాంక్షించండి. మరొక ప్రోగ్రాంతో ఇంకొకసారి మీ ముందుంటాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.